జాన్ గాడార్డ్ అనే ఒక ఆయన 15 ఏళ్ళ వయసులో తను ఏమేమి కోరికలు ఉన్నాయో, తనకి ఏమేమి విషెస్ ఉన్నాయో, తనకి ఏం ఆశలు ఉన్నాయో ఒక 127 లిస్టులు తయారు చేశాడండి 15 ఏళ్ళ వయసులో. ఒక 60 ఏళ్ళ వయసు వచ్చినాయండి, అంటే 45 ఇయర్స్ తర్వాత ఈ 127 యొక్క కోరికలు, ఆశలు, తను ఏమేమి పొందాలనుకున్న లిస్టులో రీసెర్చ్లో తేలిందంటే 115 ఫిల్ అయిపోయాటండి. మీ అందరికీ ఇటువంటి విషయాలు చాలా ఉంటాయి. కోరికలు, ఆశలు, లక్ష్యాలు, సాధించాలనుకున్నావు అవన్నీ. ఎవడన్నా ఏదైనా సాధించిన వెంటనే నేను కూడా అలా సాధించేస్తాను అనిపిస్తుంది అనమాట. ఇలా అనుకుంటారు, ఇలా వదిలేస్తారు. అమ్మన్నాడు దాన్ని మర్చిపోయారండి. మీరు బాత్రూంలో స్నానం చేద్దామంటే మీకు ఒక విష్ వస్తుంది, ఒక కోరిక, ఆశయం, ఇది చేసేద్దాం అనిపిస్తుంది. ఆ గంట తర్వాత మర్చిపోతారు. నిద్రపోయేటప్పుడు మీకు ఒక కళ వస్తుంది. ఆ కళ ఉదయం లేచేటప్పుడు గుర్తుండదు. ఎవరైనా వ్యాపారం పెట్టినప్పుడు అది నాకు ఎప్పుడో వచ్చింది, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, మర్చిపోతారు. అసలు మీరు ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే, ప్రధానమైనది ఏంటంటే మీ కోరికలు కానీ, మీ ఫీలింగ్స్ కానీ, మీ విషెస్ కానీ, మీ గోల్స్ కానీ ఇక్కడే పెట్టుకోవడం. నీటి మీద రాస్తే చెరిగిపోతుంది, ఇసుక మీద రాస్తే కొన్ని క్షణాల్లో పోతుందండి, few minutes సరిపోతుంది. నీటి మీద రాస్తే రాసిన వెంటనే పోతుంది. మనసులో గోల్ పెట్టుకుంటే కాసేపటి తర్వాత పోతుందండి అది. కొంతమంది అసలు గోల్సే ఉండవు. కొంతమంది గోల్ పెట్టుకుంటారు, నా మనసు బలిష్టమైంది, సూపర్ కంప్యూటర్ అండి దాంట్లో పెట్టుకున్నానండి అయిపోద్ది అంటారు. కొన్నాళ్ళ తర్వాత అది వీక్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, ఆ గోల్ పెట్టుకునే విషయం మర్చిపోతాడండి అది. సాధారణంగా నేను ఈ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు 80s నుంచి నేను ఏ క్లాస్ చెప్పాలో క్లాస్కి పెట్టి, ఏ సీడీ తయారు చేయాలో ఆ సీడీకి ఒక పేరు, 10,000 వీడియోలు ఉన్నాయి. ఏ వీడియో తయారు చేయాలో వీడియోకి ముందే ఈ వీడియో తయారు చేయాలి. ఎప్పుడు గుర్తుంటే అప్పుడు డైరీలో రాసేస్తుంటాను. ఐడియా మేకింగ్ బుక్ అంటారు దాన్ని. లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ పెట్టాలి, అది ఎప్పుడో థాట్ వస్తుంది. ఆ థాట్ వచ్చినట్టే ఒక డైరీలో రాశాడు. దాన్ని ఎప్పుడో కార్యరూపం టైం చూసుకుని చేస్తాం. ఈలోగా ఐడియా అనేది వెంటనే పెట్టేయగలగాలి. పేపర్ మీద, బుక్ మీద, చిన్న నోట్బుక్లోను ఐడియా మేకింగ్ బుక్ ఉంటాం. అది కళ వస్తే కళ, నిజం వస్తే నిజం. ఇందాక చెప్పిన ఆయన 15 ఏళ్ళ వయసులో 127 విషెస్ రాసుకుంటే 60 ఏళ్ళ వయసులో దాంట్లో 115 పూర్తి అయిపోయిందని ఒక రీసెర్చ్ అండి. అల్లాడిన్ ఫ్యాక్టరీ అనే బుక్లో రాసిన ఒక అంశం అది. దీని ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఏదో గోల్ పెట్టుకుంటావు అందరిలాగా నువ్వు పోతున్నావు, ఏదో అనుకుంటావు అందరిలాగా నువ్వు పోతున్నావు. అలా కాకుండా నీలో 1,00,000 రెట్లు 1,00,000 వాల్ట్స్ విద్యుత్తుతో పవర్ హౌస్గా నువ్వు మారాలంటే నువ్వు ఏ కోరికలు ఉన్నాయో 101 కోరికలు నువ్వు ఒక డైరీలో రాసాయి. ఎంత చెప్పానా, ఏ గోల్ లేని వాళ్ళు సుమారు 87%, 86% ఉంటారు. గోల్డ్ ఉన్నవాళ్ళు కొద్దిగా మంది ఉంటారు. దానికి ఒక 87%లో 10% రఫ్గా 11% ఎంత, 86 + 11 11% మంది అంటే మనసులో పెట్టుకుంటారు గోల్డ్. అది రిటర్న్గా గోల్ పెట్టిన 3% మంది అండి. 97% పేపర్ మీద అది పెట్టరు. 86% అసలు గోల్డ్లే పెట్టరు. 11% మంది గోల్డ్ పెడతారు, మనసులో పెట్టుకుంటారు. 3% మంది పేపర్ మీద రాస్తారండి. పేపర్ మీద రాసిన వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఈ 97% కంటే 10 రెట్లు ఎక్కువ సక్సెస్ అయ్యారు. యేల్ యూనివర్సిటీలో జరిగిన రీసెర్చ్ అండి అది. యేల్ యూనివర్సిటీలో జరిగిన రీసెర్చ్ అది. ఇప్పుడు నేను చెప్పి 101 ఫ్యాక్టర్స్ అల్లాడిన్ ఫ్యాక్టర్లో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన జరిగిన రీసెర్చ్ మీద ఆధారపడి నీకు కొన్న కోరికల లిస్టు 101 ఒక డైరీలో రాసుకుంటూ వెళ్ళిపోవు. రాయ్, ఈరోజు నువ్వు తడుతున్నారే, రేపని తడుతాను, ఎల్లుండి రాయ్ 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 రాయ్. రాసిన ప్రతిదాన్ని 10 రోజులతో 10 రోజులతో చదువుకో, ప్రతిదీ చదువుకో.
ప్రతిదాన్ని చదువుకో. ఆ చదువుకున్నది ఏ విధంగా నువ్వు నిర్వర్తించుకోవాలి, ఏ విధంగా దాన్ని కార్యరూపంలో పెట్టాలి, ఏ విధంగా దాన్ని నిజం చేసుకోవాలనే దానికోసం కొన్ని సెకన్లు ఆలోచించి, కొన్ని సెకన్లు విజువలైజ్ చేసుకుని ఆ ప్రయత్నం చేసుకుంటా పో. కొన్నేళ్ళు గడిచేటప్పటికి నువ్వు రాసిన 101 విషెస్ కూడా ఫిల్ అయిపోతాయి. సంకల్ప బలానికున్న అద్భుతమైన పవర్, ద లా ఆఫ్ అట్రాక్షన్కు ఉన్న అద్భుతమైన పవర్, అల్లావుద్దీను జిన్నీకి ఉన్న రిలేషన్స్లో ఆ భూతాన్ని కోరిన కోరికలు చిట్టా ప్రకారం 101 కోరితే ఆ భూతం మీకు ప్రసాదించిన ఇది. ఆ భూతం అంటే మీ సబ్కాన్షియస్ మైండే. మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు తదాస్తు అని దీవించింది అదే. పూర్వకాలం రామ హనుమాన్ ఇలాగా రామకోట్లు గీమకోట్లు రాసేవారు. ఇండైరెక్ట్గా వాళ్ళు పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకున్నారు. దేవుడు ఉన్నాడా లేదు కాదండి, వాళ్ళు పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకున్నారు. ఐ థింక్ అనండి సార్, ఐ థింక్ 101 విషెస్ రాసేసుకున్నారు కదా. ఐ థింక్ ఐ క్యాన్ ఎస్ 1 చదువుకోండి ఒకసారి. నెంబర్ 1, నేను ఒకసారైనా సరే న్యూజిలాండో అమెరికానో స్విట్జర్లాండ్ వెళ్తాను. ఐ థింక్ ఐ క్యాన్. నెంబర్ 2, ఎప్పటికైనా సరే నేను ఒక బిజినెస్ మ్యాన్గానో ఎంటర్ప్రెన్యూర్గానో అయ్యి తీరుతాను. అంటే ఎప్పటికైనా అంటే జీవితాంతరం, అలా కాకుండా 5 ఏళ్లలో నేను ఎంటర్ప్రెన్యూర్ అవుతాను అని రాసుకున్నారు అనుకోండి. ఐ థింక్ ఐ క్యాన్ అనుకోండి సార్. ఐ థింక్ ఐ క్యాన్. మీ విశేషం ఏంటి? అది పలానా ఇన్ని ఇంచుల టీవీ కావాలనుకుంటారు, ఐ థింక్ ఐ క్యాన్. పలానా కారు కావాలి, ఏ కారు, ఏ కలరు, ఏ మేడు, ఈవీ వెహికలా, హైబ్రిడ్ వెహికలా, సిఎన్జి వెహికలా, డీజిల్ వెహికలా, పెట్రోల్ వెహికలా, ఆ మేడ్తో సహా ఊహించుకొని రాసుకోండి. వీలైతే ఒక్కొక్కదాన్ని ఎలాబరేట్ ముందు 101 రాసుకున్నాక ఒక్కొక్క పాయింట్ తీసుకుని ఆ పాయింట్ని ఒక పేజీ చొప్పున ఎలాబరేట్ చేసి రాసుకోండి. దాని ఫీచర్స్ రాసుకోండి, స్మెల్ రాసుకోండి, ఫ్రాగ్రెంట్ రాసుకోండి, డెన్సిటీ రాసుకోండి. అదంతా ఒకసారి చదివాక ఐ థింక్ ఐ క్యాన్ కారా వచ్చేస్తుంది. ఏ మేడ్, పలానా మేడ్, ఏ కలర్, పలానా కలర్ వచ్చేస్తుంది. ఎప్పటికొకప్పుడు ఇండస్ట్రీ పెడతానంటే చచ్చేదాకా పెట్టకపోవచ్చు. పలానా కాలంలో నేను వస్తాను సార్, నేను రేపటికి పెట్టేస్తానంటే యు ఆర్ నాట్ డిజైర్డ్, అర్హుడు కాదు, రేపటికి నీ వల్ల కాదు. అటువంటి యథవేషం లేదు. దానికి ఒక టైం కరెక్ట్గా ఫ్రేమ్ ఉండాలి. కొంచెం టైం ఉంటేనే అవి నిజాలు అవుతాయి. పలానా టైంకి పలానా సంవత్సరానికి నేను ఇల్లు కడతాను అని 101లో రాసేసుకుంటారు కదా. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక పేజీ పెట్టి దానికి డీటెయిల్ రాసుకోండి. ఏ ఇల్లు, గేటెడ్ కమ్యూనిటీ ఇల్లునా, స్టాండ్ అలోనా, ఇండిపెండెంట్ హౌసా, డూప్లెక్స్ వెళ్ళానా, ట్రిప్లెక్స్ వెళ్ళానా, ఫామ్ హౌసా, ఎటువంటిది ఫీచర్స్ రాసుకోండి. అన్నీ రాసుకుని ఒకసారి చదువుకోండి. ఐ థింక్ ఐ క్యాన్, ఎస్ ఐ థింక్ ఐ క్యాన్, ఎస్ ఐ థింక్ ఐ క్యాన్. మీ కోరిక లిస్ట్ అన్నీ 101 రాసేసుకున్నాక ఒక్కొక్క దాన్ని ఎలాబరేటెడ్ రాసుకోండి. అదంతా ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత 101 అంతా కలిపి 2 పేజీలు కూడా రావు. ఈ 101లో ఒక్కొక్క కోరికకి వీలైతే కొన్ని సెంటెన్స్ చెప్పిన మళ్ళా 2సారి రాసుకోండి. అప్పుడప్పుడు చదువుకోండి. చదువుకున్నాక ఒకసారి ఊహించుకున్నాక ఒకటే అనుకోండి. ఐ థింక్ ఐ క్యాన్, ఎస్ ఐ థింక్ ఐ క్యాన్. థింకర్ ఫోటో ఇలా ఉంటుందండి. నేను క్రాంతికేయం అనే బుక్ రాశాను. ఆ బుక్ అంటే 1988 నుంచి తొలికోడైన డైలీ పేపర్కి ఎడిట్ అని. సంపాదకీయం కదా అంటారు మామూలుగా ఎడిటోర్ని. నా పేరు క్రాంతి కదా, క్రాంతి ప్లస్ సంపాదకీయం, క్రాంతికీయం పేరుతో రాశాను 88 నుంచి. అవన్నీ కలిపి నేను బుక్ వేసాను, దాని పేరు క్రాంతికీయం. దాని అట్ట ఏంటంటే థింకర్ ఫోటో ఇలా ఉంటుందన్నమాట. థింకర్ ఇలా పెట్టుకుని ఎస్ ఐ థింక్ ఐ క్యాన్ అనుకోండి, అంతే, ఫినిష్. ఐ థింక్ ఐ క్యాన్, ఐ థింక్ ఐ క్యాన్, ఐ థింక్ ఐ క్యాన్. ప్రతిదానికి ఐ థింక్ ఐ క్యాన్, నేను చేయగలను అంతే, దట్స్ ఆల్, అంతే, ఇంకేం లేదు దానికి. నథింగ్, నువ్వు ఎవ్రీథింగ్, నథింగ్, యు ఆర్ ఎవ్రీథింగ్. నువ్వు ఏ లెవెల్కి వెళ్ళిపోతుంటే అణువు నుంచి బ్రహ్మాండం వరకు వెళ్ళిపోతావు. ఇఫ్ యూ ఫీల్ ద స్కై ఈజ్ అవర్ లిమిట్, దెన్ యువర్ గోల్ ఈజ్ స్కై. ఆకాశం నిహద్దురా నువ్వు అనుకున్నా అనుకోండి, ఎస్ ఆకాశమే నా లక్ష్యం, అక్కడికి వెళ్ళిపోతాను అంతే, దట్స్ ఆల్, అంతే.
నువ్వు ఏమనుకుంటే అది యద్భావం తద్భావతి, యద్భావం తద్భావతి. ఐ థింక్ ఐ క్యాన్, ఐ థింక్ ఎప్పుడు పడితే అప్పుడు ఐ థింక్ ఐ క్యాన్. దిస్ ఈజ్ క్రాంతికార్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐఎమ్ హెల్దీ వెల్దీ వైస్. దిస్ ఈజ్ రమేష్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐఎమ్ హెల్దీ వెల్దీ వైస్. దిస్ ఈజ్ లక్ష్మి, ఐ లవ్ మై సెల్ఫ్, ఐఎమ్ హెల్దీ వెల్దీ వైస్. నడుచుకుంటే వెళ్ళండి. నడిచినప్పుడు ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్, ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్, ఐ థింక్ ఐ క్యాన్, ఐ థింక్ ఐ క్యాన్, ఐ థింక్ ఐ క్యాన్, ఐ థింక్ ఐ క్యాన్. పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం 6 సార్లు అనుకోండి. నువ్వు నోట్ అవుట్ ఏం రాసావో అవన్నీ నిజాలు అయిపోతాయి, నీకు తిరిగే లేదు. ద పవర్ ఆఫ్ ఎఫర్మేషన్, ద పవర్ ఆఫ్ విజువలైజేషన్, ద పవర్ ఆఫ్ రిటర్న్ గోల్స్. ఏల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసింది ఏంటంటే 3% మంది రిటర్న్ గోల్స్ పెట్టుకుంటే 3% మంది 97% మంది కంటే 10 రెట్లు పవర్ఫుల్గా 10 ఏళ్ళలో సక్సెస్ అవుతారు. దాంట్లో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు లేదటర్రా ఆ కోరిక? ఉంటుంది. మా ఆయనతో నా ప్రేమ బాగా పెరగాలి అనే విష్ పెట్టుకున్న, అది కూడా అంతే. అది రాసుకుంటారు, ప్రేమ పెరగడానికి ప్రయత్నిస్తారు, ఆ ప్రేమను అట్రాక్ట్ చేసే శక్తి మీకు వచ్చేస్తుంది. ఎనీథింగ్ యు ఫీల్ యూ క్యాన్, యూ ఫీల్ యూ క్యాన్. యద్భావం తద్భావతి, యథా మనసు తదా శరీరం. ఉందిలే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. ఈ వీడియో నచ్చిందనుకోండి, ఒక లైక్ పెట్టండి. ఏమి నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి కొంచెం. నేను ఎంత కష్టపడి చెప్తున్నాను కదా. మీకు ఏదైనా డౌట్ ఉంటే 3వ క్వశ్చన్ అండి. 4 ఇంకేమైనా వీడియో కావాలంటే ఆ వీడియో గురించి రాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే పెద్ద చెయ్యండి. మీ చుట్టాలు బంధువులు అందరితో చేయించండి. ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలా మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. మీరందరూ బాగుండాలి, మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా బాగుండాలి. బాగుండేటట్టుగా నా లెసన్స్ ఉంటాయి. సైకాలజీ లెసన్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, ఎవ్రీథింగ్ లైఫ్ రిలేటెడ్ విషయాలు కాబట్టి అన్నీ నేను కవర్ చేస్తాను. ఇటువంటి క్లాసులు కానీ, ప్రోగ్రామ్స్ కానీ, వర్క్షాప్లు కానీ మీ ఊర్లో కానీ, మీ కాలేజీలో కానీ, మీ స్కూల్లో కానీ, మీ ఆఫీస్లో కానీ, రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్లో కానీ కావాలనుకుంటే మేమున్నా, ఐఎమ్ దేర్, నేనున్నా, నన్ను పిలవండి. మిమ్మల్ని అద్భుతమైన వ్యక్తులుగా, సక్సెస్ సంపన్నులుగా మార్చి, ఆరోగ్యవంతులుగా మార్చి, మీరు కూడా నేను ఉన్నాను అనే మాట మీ నుంచి వచ్చి మీరు కూడా వేలాది మందికి, లక్షలాది మంది గురువులుగా మార్చి పూచి నాది. ఉందిలే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.